ఇప్పుడు మనతో నూర్జహార్ నిజామాబాద్ సిపిఎం రాష్ట్ర జిల్లా కార్యదర్శి సభ్యులు ఉన్నారు. వారు ఈ రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ప్రతినిధిగా వారు గతంలో బందూకు పెట్టి అడవుల్లో ఈ నక్సలిజం లో పాల్గొని తర్వాత పార్టీలోకి వచ్చే సిపిఎంలోకి వారి అనుభవాల్ని ఏ ఆలోచనలతో మళ్ళీ సిపిఎంలోకి వచ్చారు అడిగి తెలుసుకుందాం. నమస్తే నూర్జహాన్ గారు. అసలు మీరు ఎక్కడ, అసలు మీ నేటివ్ ఎక్కడ? అది చిన్న పల్లెటూరు, సంగీతం నిజాం సాగర్ మండల్ వస్తుంది. చిన్న గ్రామంలో హోటల్ ఉండే మా నాన్నకు. మా నాన్న హోటల్ యజమానిగా పనిచేసిండు. అందులో పీపుల్స్ వార్లో మా నాన్న మిలిటెంట్గా పనిచేసిండు. అవే ఆదర్శాలు తీసుకొని మేము కూడా 7th 8th 9th ఆ పీరియడ్లోనే, చిన్న పల్లెటూరు కాబట్టి పీపుల్స్ వార్ వాతావరణం బాగుంటుంది, ఎక్కువ ఉండేది. ఆ ప్రభావం మా మీద కూడా పడ్డది. రెండోది ఇంట్లోనే నాన్న కూడా అందులోనే ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం పడ్డది. అందులో పీపుల్స్ వార్లో 95లో వెళ్ళిపోవడం జరిగింది. ఒక 5-6 సంవత్సరాలు పూర్తిగా అడవిలోనే ఉండి అందులోనే పనులు చేసినాం. అంటే మీరు అక్కడ ఏమైనా యాక్షన్లో పాల్గొన్నారా, లేకపోతే డన్ కార్యక్రమాలు చూసేవారా, లేదా బంధువు పట్టుకుని డైరెక్ట్గా మీరు దాడులు ఏమైనా చేశారు? నా చిన్న వయసు, ఆ టైంలో చాలా చిన్న వయసు, 15 సంవత్సరాల లోపు ఉన్నా కాబట్టి మామూలుగా దళంలో ఒక సభ్యురాలుగా పెట్టారు. దళం సభ్యురాలుగానే కొనసాగించిన ఒక 6 నెలల వరకు ఆ తుపాకీ, ఆ సిస్టము, ట్రైనింగ్లు అవన్నీ మనకు నేర్పించారు. ఆ ట్రైనింగ్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాతనే కొన్ని సందర్భాలలో బయటకు వచ్చిన తర్వాత వరంగల్ స్టేషన్ గన్పూర్లో అరెస్ట్ అయ్యాను. అక్కడ నుంచి ఒక 9 నెలల పైన వరంగల్ సెంట్రల్ జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత 2002 ఎండింగ్లో నేను బాన్సోడ కోర్టుకు హాజరై ఇంట్లోనే ఉన్నాను ఒక నెల వరకు. ఆ తర్వాత మార్కిస్ట్ పార్టీలో పెద్ద వెంకట్రాములని అప్పుడు పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు ఆయన ద్వారా నేను సిపిఎం పార్టీలో రావడం జరిగింది. మార్పులు వచ్చిన తర్వాత అనేక విషయాలు. ఏ ఆలోచన సిపిఎం తీసుకొచ్చింది? ఏదైతే నిజామాబాద్లో ప్రభావం ఎక్కువ పీపుల్స్ వార్లో ఉంటుంది, ఆ మధ్య కాలంలోనే సిపిఎం పార్టీ మా ఏరియాలో, గ్రామంలో, మండల్లో పనిచేసే సమయంలో కూడా రావాలనే ఆలోచనతోటి పోరాటాలు ఒకవైపు దృష్టి మరలించింది. రెండోది అడవిలో కంటే ప్రజలకు చైతన్యం చేయాలనే ఆలోచనతోటి ప్రజలకు మమైక్యమై పనిచేస్తేనే, పోరాటాలు చేస్తేనే సమస్యలు సమాజం మార్పు కోసమే సిపిఎం పార్టీలకు రావడం జరిగింది. ఇవాళ 22 సంవత్సరాల దగ్గర అవుతుంది నేను సిపిఎం పార్టీలో పనిచేస్తున్నా. అనేక విషయాలు, అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు కూడా నేర్చుకున్నది ఇవాళ సిపిఎం పార్టీలోనే. నేను ఇవాళ పీపుల్స్ వార్లో అతి చిన్న వయసులో పోయినా కాబట్టి ఎక్కువ ప్రభావం లేకున్నా సిపిఎం పార్టీలో మాత్రం అనేక ఆలోచనలు చేసే విధానాలు, మాట్లాడే విధానాలు, రెండోది పోరాటాలు చేసే విధానాలు సిపిఎం పార్టీలో నేర్చుకున్నాను. ఈరోజు నేను నేర్చుకున్న తర్వాత మా కుటుంబం మొత్తం, ఇవాళ మా తమ్ముడు కావచ్చు, మా అన్న కావచ్చు, ఇంకా మా కుటుంబం కూడా ఇవాళ సిపిఎం పార్టీ, ఒక తమ్ముడు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు, రెండవది మా ఆయన ఇక్కడ ఆర్గనైజింగ్లో పనిచేస్తుండే ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్. ఇవాళ ఆనంద్కు పెళ్లి చేసుకొని మాకు 2 పిల్లలు ఉన్నారు, సిరాజు, ఆజాదు, 2 పిల్లలు చదువుకుంటున్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పుడు మీరు సిపిఎం పార్టీలో కొనసాగుతున్నారు. మీకు సిపిఎం పార్టీలో మీకు మంచి విధానాలు బాగానే అనిపిస్తున్నాయా, లేకపోతే అటు నక్సలిజం విధానాలు మీకు ఏది మీకు కరెక్ట్ వైఖరి, కరెక్ట్ సిద్ధాంతం అని మీరు భావించారు? వాస్తవంగా అడవిలో ఉండి ముక్కలే పారైపోతున్నాయి. ఎందుకంటే ఉన్న మంచి సిద్ధాంతాలు గల వ్యక్తులు కూడా అనేక మంది మరణించారు. ప్రజల్లో ఉండి ప్రజలను చైతన్యం చేయడం, ప్రజల సమస్యలను తెలుసుకొని పోరాటాలు చేయడం, ఈ సమాజం మార్పు కోసం సిపిఎంఏ మార్గం అని ఎంచుకొని ఈ సిపిఎం పార్టీలోకి రావడం జరిగింది. సార్ మీరు వచ్చే 2000 వచ్చారు సిపిఎం? 2003లో. 11 సంవత్సరాల ప్రస్థానంలో మీరు సిపిఎం పార్టీ 20 సంవత్సరాలు అవుతుంది నేను సిపిఎం పార్టీలోకి వచ్చి. 20 సంవత్సరాలు? అవును, 20 సంవత్సరాలు ఆ సిపిఎం పార్టీ ప్రజల కోసం నిజంగా పనిచేస్తుంది. ఈ సిపిఎం పార్టీ విధానాల వల్లే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతే సమాజం స్థాపించబడుతుందని మీరు అనుకోనే సిపిఎంలో పార్టీ వచ్చాను.
అది మీ ఆచరణలో మీకు కనపడుతుంది కనపడుతుంది. ఆ బాటలో పయనిస్తున్నట్టు మీకు అనిపిస్తుంది. ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ సిపిఎం పార్టీ అనేక పోరాటాలు ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తుంది. ఇతర పార్టీల కంటే సిపిఎం పార్టీ ఏదైతే ప్రజల కోసం పనిచేస్తుందో, ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తుందో, ఆ ఉద్దేశంతో ఈ పార్టీలో వచ్చిన అదే ఉద్దేశం కొనసాగుతుంది. తర్వాత ఇంకో విషయం, మీరు జన్మతః ముస్లిం. జనరల్గా ఆ ముస్లిం కుటుంబాల నుంచి ఈ ఎర్రజెండా పార్టీలు రావడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా. మీరు ఎర్రజెండా పార్టీలు ఈరోజు సిపిఎం పార్టీ పనిచేస్తున్నారు. జనరల్గా మీ ఆ మత వర్గానికి ఉన్న ముస్లిం ఒక ఆ కమ్యూనిటీకి సంబంధించి కానీ ఆ సమూహాల నుంచి కానీ మీకు ఏమైనా ఇబ్బందులు అనేది ఎదురవుతున్నాయా? వాస్తవంగా మా నాన్న ఉద్యమాలలో పనిచేసేటప్పుడు, పీపుల్స్ వార్లో మిలిటెంట్గా పనిచేసినప్పుడు ఏదైతే పేదలకు ప్రజలకు పనిచేసేది ఎర్రజెండా ఒక్కటే అనేది మా నాన్న నమ్మేవాడు. వాస్తవంగా గతంలో బీజేపీ ఏదైతే విధానాలు ఉన్నాయో మహిళల పట్ల, ఆ రకంగా మా నాన్న విధానాలు నచ్చినాయి. మా నాన్న మాట్లాడే తీరు, ఎర్రజెండా పైన ఉన్న ప్రభావం మా నాన్న మీద ఉంది కాబట్టి ఆ ప్రభావం వల్లనే నేను ఇవాళ రావడం జరిగింది. ఉంటాయి ఆటంకాలు, ఉంటాయి ఇబ్బందులు, ఉంటాయి కుటుంబాల నుంచి ఉన్నాయి. ముస్లిం సమూహాల నుంచి మీకు ఒత్తిళ్ళు కానీ ఇబ్బందులు కానీ ఏమన్నా? మొదట్లో నిజామాబాద్కు వచ్చినప్పుడు కొంచెం వాతావరణం కనబడ్డది. ఆ తర్వాత నా పోరాటాలు నన్ను చూసి మాత్రం ఆ ప్రభావం పడలేదు. అయితే కుటుంబాల నుంచి కొంచెం అక్కడక్కడ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మొత్తానికైతే ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అటు మీరు అడవిలో అన్నాలతో తిరిగి ఇక్కడ ఎర్ర జెండా పట్టుకుని ఉద్యమాలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ మీ